39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై సింగపూర్లోని ఆసుపత్రి వైద్యులు కీలక విషయాన్ని వెల్లడించారు. సింగపూర్లో ఒక భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. పిల్లాడి ఊపిరితిత్తుల్లోకి దట్టమైన పొగ చేరినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నారని, అపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. 3వ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది పిల్లలు గాయపడ్డారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 ఏళ్ల బాలిక మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఈ సంఘటన జరిగినప్పుడు అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలిసి ఆయన సాయంత్రం కార్యక్రమాలు ముగించుకుని హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్లో గల ఓ 3 అంతస్తుల భవనంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో కుకింగ్ స్కూల్, థియేటర్ల సముదాయం, చిన్నపిల్లలకు రోబోటిక్ సాంకేతికతని నేర్పే సంస్థలు ఉన్నాయి. 2-3 అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ సమ్మర్ క్యాంపులో ఉన్న 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఇక వారిలో 10 ఏళ్ల బాలిక మరణించినట్లుగా సింగపూర్ హోంమంత్రి షణ్ముగం తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లుగా మంత్రి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లుగా సింగపూర్ పౌర భద్రతా దళం ఫేస్బుక్లో పేర్కొంది. ఇక ప్రమాదానికి కారణాలు నిర్ధారణ కాలేదని, దర్యాప్తు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తన రెండో కొడుకు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చేతులు, తొడలపై కాలిన గాయాలతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిందని పవన్ కళ్యాణ్ వివరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తాను అల్లూరు జిల్లాలో గిరిజన ప్రాంతంలోని రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అటవీ తల్లి కార్యక్రమంలో ఉండగా ఉదయం 8 గంటలకు మార్క్ శంకర్ వెళ్లిన వేసవి క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. ముందు చిన్న ప్రమాదం అనుకున్నా, ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు. మా కుమారుడు క్రమంగా కోలుకుంటున్నాడు. అతనికి బ్రాంకోస్కోపీ చేస్తున్నారు. పక్కనే కూర్చున్న ఒక బాబు అవయవాలు కాలాయి. మరో పసిబిడ్డ చనిపోయింది. చాలా బాధ అనిపించిందని, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అని, ప్రస్తుతం తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. పవన్ కళ్యాణ్కు మోడీ ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సింగపూర్ భారత హైకమిషనర్కు దిశానిర్దేశం చేసినందుకు ప్రధానికి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీజేపీ నేతలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.